ఇవాళ వాళ్ళ ఐటీ గురించి ఏం చేసాము. కేసీఆర్ గారు నేను ఒకసారి 2014 ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఉన్నారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్. ఇట్లా 6వ సారి పార్లమెంట్ సభ్యులుగా 1000 సార్లు అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంట్ ఇయ్యనోడు సబ్మిట్కి వస్తాం. అసెంబ్లీకే వస్తలేనంటే సబ్మిట్కి ఎక్కడ సార్ డిప్యూటీ ఫ్లోర్ ఆయన ఫ్లోర్ లీడర్ అనుకున్నాం. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 3 ఉంటాం. హరీష్ రావా, కేటీఆరా, వాళ్ళ పార్టీలో ఎవరు లీడర్లు కార్యవర్గం వేసుకోవచ్చు కదా. ఇంత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ని పిలుస్తాం. మరి ఫ్లోర్ లీడర్గా బాబుల పంచాయతీ ఎవరో తెలుసుకొని ఎవరో తీసుకొని ఆయన పిలుస్తాం. మాకు ఆడ కార్యవర్గం ఉంటుంది. సిఎల్పి సెక్రటరీ, సిఎల్పి డిప్యూటీ లీడర్ 3, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, కోశాధికారి, సిఎల్పి లీడర్. కార్యవర్గం కూడా 2 నెలలు వేసుకోలే వాళ్ళు ఆశిస్తున్న పార్టీ ఉండదు, మనకు భవిష్యత్తు లేదు, మన దుకాణం బంద్ అయిందని పార్లమెంట్కి ఆశపడే ఉన్నప్పుడు 4 ఓట్లు అటు వేస్తేనే బీజేపీ ఎన్ని సీట్లు వచ్చింది. అందుకని బీఆర్ఎస్ గురించి అను కాదు తెలంగాణ మినిస్టర్ ఎవరు వచ్చినా అనుమతి లేదు. ఇంత డీటెయిల్గా చెప్పిన ఇది పద్ధతి ఏం లేదు. కాంగ్రెస్ ఇప్పుడు నువ్వు నాకు గొంతు ఎదిగిపోయింది. 7 ఊర్లో 5 వేస్తున్నావు, 5 కాంగ్రెసే. కాంగ్రెస్ వేసుకోవాలంటే ఇంటలేదు, నేను గెలిచేస్తా నేను వచ్చి టీఆర్ఎస్ అంటే ఎక్కడ టీఆర్ఎస్ సార్ టీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్ లేదు. కాంగ్రెస్లో మాకే పోటీ. నేను 20 మంది ఎమ్మెల్యే గెలిపిస్తున్నా, రేవంత్ రెడ్డి గారు 50 మంది గెలిపిస్తున్నా. నేను మళ్ళా ముఖ్యమంత్రి మళ్ళీ 3, 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండేది ఖాయం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము ఇవాళ వేసే బస్సు కానీ 200 యూనిట్లు వాడుకుంటే 1000 రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది. ఒక బిల్లు కడతలేదు. నెలకు 1000 కోట్ల రూపాయలు మాకు ఈ పేదోళ్ళ కోసం ముందు చూస్తున్నాం. ఇవాళ ఐటీ కంపెనీలు కూడా ముందు చూస్తున్నాం. ఐటీ కంపెనీ, ఇండస్ట్రీస్, పిల్లల ఉద్యోగాలు ప్రైవేట్ ఇచ్చారు. ఇన్ని చేసిన పార్టీని తెలంగాణ ఇచ్చిన పార్టీని ఓడగొడతారా? ఒక్కసారి అంటే దళిత ముఖ్యమంత్రి, గిరిజనులకు ముస్లిం 12% 100 అబద్ధాలు అయితే 2 సార్లు అయింది. అని ఇప్పుడు వాళ్ళ పిల్లలకి సమాధానం చెప్పలేక వస్తున్నారు. వాళ్ళ పార్టీ గురించి నిర్వహించి నా 15 నిమిషాలు టైం కదా. 2 రాష్ట్రాలు బాగా ఉండాలంటున్నారు, కానీ మీ మంత్రులందరూ మూకమ్మడిగా డిప్యూటీ కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ ఆడమని జరుగుతుంటే పోతుంటే ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే దేశంలో మంచి వ్యక్తులు, సౌమ్యులు, మాటకు మర్యాద ఇచ్చేవాళ్ళు, ఇంటికి వస్తే అన్నం పెట్టి ఛాయదాపై మంచి మీద ఇచ్చే సంస్కృతి తెలుగు రాష్ట్రాలదే. ఈ 2 తెలుగు రాష్ట్రాలు మంచి మనసులు కూడా కలిసిపోయినాయి.